వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ముప్పెట్ట దాడికి దిగారు. బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఇంటర్వెల్లేనని అసలు సినిమా ముందుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విధ్వంసం చేసి వెళ్తే తాను పునర్నిర్మాణం చేసే మేస్త్రిని అన్నారు సీఎం రేవంత్. అటు రేవంత్తో పాటు మంత్రులు బట్టి ఉత్తమ్ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని కేటీఆర్ అన్నారు. హామీలు నెరవేర్చగా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. మొత్తంగా తెలంగాణలో మళ్ళీ నువ్వానేనా అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కౌశిక్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ కృషాంక్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా, వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం, ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లే శోభరాజును రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోర్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్పినాం. రా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వెల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతా అన్నా. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడిస్తావా లేదా? రేపటి ఎన్నికల్లా మోడీ వేరు, కేడీ వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు ఒకటే. నాన్నకి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. రేపు అప్పితప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ అవి మోడీకే ఇస్తాడు. ఎందుకంటే మారుపేరగాడు కేసీఆర్, మీకు తెలుసు కదా, మారుపేరగాడు. ఈయన ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి కంటే నీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో, ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న క్లాస్ కొన్ని బిడ్డలారా. రైట్ కృషాంక్ గారు, మనం చూసాము. ఓకే, 2 పార్టీల మధ్య మాటలేదో నడుస్తోంది. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, అధికార పక్షగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది సహజం, విమర్శలు ప్రతి విమర్శలు. కానీ నిన్న అటాక్ చూస్తుంటే ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్కు మేము రంగానికి సిద్ధం చేశాం, వీఆర్ రెడీ అన్నట్టుగా ఒక సిగ్నల్ కాంగ్రెస్ పంపించినట్టుగా నాకు అనిపిస్తోంది. అలాగే మీ విమర్శలను కూడా ప్రస్తావిస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కానీ, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ గాని చేసిన వ్యాఖ్యలు చూశారు. మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ప్రభుత్వం ఉన్నది వారికి ప్రజలు తీర్పిచ్చిన వాళ్ళకు, కానీ పాపం పనిచేయడానికి లేదు కాబట్టి, ఒక విజన్ లేదు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం సహజమే. లేకపోతే నిన్న మీరు గమనిస్తే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు పీక పిసుకడానికి మా కార్యకర్తలు బాధ్యత తీసుకున్నారు అని అంటే ఎవరికంత ధైర్యం ఉన్నది చెప్పండి? రండి చూసుకుందాం. మేము అనేది ఏంటంటే అట్లాంటి పనికిరాని మాటలు అది కరెక్ట్ కాదు, ఉందాతనం కూడా కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో పీక విసుకుతారా మీరు కేసీఆర్ గారిది? వస్తారా? రండి, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు కూడా ఎదురు నిలబడతారు. మరి ప్రజాస్వామ్యంలో అది కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు ఏం పని చేస్తారో అనేది మాట్లాడండి. విమర్శ చేస్తారా? విమర్శ చేయండి. కానీ మీ కార్యకర్తలను
ప్రతిపక్ష నాయకుడిని చంపాలి, హతమార్చాలి. పీక పిసకడం అంటే ఏంది? ఏం పిలిపిస్తున్నారు చెప్పండి మీరు? కేసీఆర్ గారిని చంపాలి కార్యకర్తలు, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అనేది పిలిపిస్తున్నారా? ఇలా అట్లాంటివే చేస్తున్నారు కదా, క్షేత్రస్థాయిలో దాడులకు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇలా వాళ్ళు బిల్లారంగా ఎవరు తెలుసా? ఒక బిల్లా ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదు అని ఎవరన్నా అడిగితే, ఎవరన్నా అంటే చెప్పుతో కొట్టండి అని అన్నారు. మేము ఈ రంగాకి చెప్తున్నాం, పోయి నీ మంత్రినే చెప్పుతో కొట్టు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, నీ మంత్రులను చెప్పుతో కొట్టండి. బట్టి విక్రమార్క గారు నన్ను చూపెట్టమంటే నేను వీడియోలు చూపెడతాను. అంటే కేసీఆర్, చార్లెస్ శోభరాజు, కేటీఆర్, అలాగే హరీష్ రావు, బిల్లా రంగా అని నిన్న మాట్లాడారు. ఇక అట్లాంటి దోపిడి దొంగ అందరికంటే పెద్ద ఆయన్నే మరి రేవంత్ రెడ్డి గారు. మేము కాదు కదా అన్నది, పదవులు అమ్ముకున్నామని నిన్న కూడా నాకు తెలిసి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. మేము అనేది గట్లాంటి పనికిరాని మాటలు మస్తు మాట్లాడిర్రు. ఇవాళ వారికి అభద్రతా భావం ఏంటంటే, ఇన్సెక్యూరిటీ ఏంటంటే, వాళ్ళ సొంత ప్రభుత్వంలోనే ఆయనకి సపోర్ట్ లేదు కాబట్టి, తాపకు ఒకసారి ఢిల్లీకి పోయి రావాలి కాబట్టి పోయి వచ్చిండు మొన్న దావోస్ కి. ఎవరు పెద్ద కేడీ అండి? అదానితో సోపత్ చేసింది ఎవరు? మీ రాహుల్ గాంధీ ఏమో అవినీతి పరుడు. నువ్వు ఆడ సంతకాలు పెడుతున్నావు, అక్కడ ఆయన ఏమో అవినీతి పరుడు అని చెప్తున్నావు. నువ్వు కాదా మరి కేడీవి? రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నాడా? రాహుల్ గాంధీ నిన్న జాతీయ కాంగ్రెస్ ట్విట్టర్ లో అదానీ మోదీ అని ఫోటో పెట్టింది. దాని పక్కకు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టండి, పెద్ద కేడీ ఆయన్ని, అదానీని తీసుకొని వచ్చే కేడీ. ఇంకోటి గోధి ఇండియా అనే సంస్థను తీసుకొని వచ్చిర్రు. 8,000 కోట్ల పెట్టుబడి ప్రకటన. ఆ కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే సతీష్ గారు 27 లక్షల కంపెనీ, 27 లక్షల రూపాయల కంపెనీ అంట, 8,000 కోట్ల పెట్టుబడి పెడతాదంట. అంటే ఎంత 420 మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు విషయం మీదే మాట్లాడుకుందాం. బట్టి గారు ఏమన్నారు? ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడిగి రైతు బంధు పడతలేదంటే మీ ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోతుందా అని దబాయించి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఇట్లనే మీడియా అడిగి రైతు బంధు పడతలేదంటే చెప్పుతో కొట్టండి అని అన్నాడు. మరి వాళ్ళ చెప్పుతో కొట్టండి. రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో చెప్పుతో కొడతారా? మేము మాట్లాడేటి అంశాలే మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఏమంటారు? బతిమలాడతారు. మాట్లాడకండి, మాకు 100 రోజులు టైం ఇవ్వండి అని. ఆ పార్లమెంట్ కోడ్ వస్తుంది కాబట్టి మీరు చూడండి, రేపు రైతు బంధు కూడా ఏమని అన్నారు, ఫిబ్రవరి చివరిన. ఫిబ్రవరి మధ్యలో నోటిఫికేషన్ వస్తుందని ఒక చర్చ జరుగుతుంటే అన్ని ఫిబ్రవరి చివరిన. అలా 420 అంటే 50 రోజులు కాకముందే హామీలు ఏమయ్యాయని అడుగుతున్నారు. 6 గ్యారంటీల్లో 2 అమలు పరిచాము, త్వరలో మరో 2 అమలు పరుస్తున్నాము. అసలు హామీల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్ కి ఎక్కడిది? ఇది నిన్న ముఖ్యమంత్రి అడిగింది. సతీష్ గారు 2 గ్యారంటీలు అని చెప్పుకుంటున్నారు. ఆ ఒక గ్యారంటీలో మరి మహాలక్ష్మి పథకం కూడా ఉన్నది కదా. అసెంబ్లీలో ఏమని లేచి చెప్తారు, మేము నిరుద్యోగ వృత్తి అనలేదు అని. మరి ప్రియాంక గాంధీ ప్రకటించింది ఏందండి? అంటే ప్రియాంక గాంధీ గారు ప్రకటించింది పక్కన, రాహుల్ గాంధీ గారేమో దీన్ని చట్టం చేస్తాము అని చెప్పారు. చేయండి చట్టం, రేపు సెషన్ వస్తుంది కదా బడ్జెట్ లో, చట్టం చేయండి, మాట్లాడొద్దా దీని గురించి? మేము అనేది డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాం, పోయి 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకోండి అని చెప్పారు. ఏమైంది? డిసెంబర్ 9 అయిపోయింది కదా, జనవరి 9 కూడా అయిపోయింది. డిసెంబర్ 10వ తారీఖున రైతు భరోసా వేస్తాం, 15,000 రూపాయలు ప్రతి అకౌంట్ లో వేస్తామని చెప్పారు. మరి ఏమైంది? డిసెంబర్ 10 కూడా అయిపోయింది కదా. అంతేకాదు, సోనియమ్మ బిల్లులు కడుతుంది, కరెంటు బిల్లులు కడుతుంది. నవంబర్ నుంచే బిల్లులు కట్టకండి, కరెంటు బిల్లులు కట్టకండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో ఎవరన్నా బిల్ కలెక్టర్లు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి గారేమో సోనియా గాంధీ గారికి పంపించేద్దాం బిల్లులు, ఆమె కడుతుంది అని చెప్తారు. మేము అదే చెప్తున్నాం కదా, మరి మీరు చెప్పిందా మేము మళ్ళీ చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం. రైట్. కౌశిక్ గారు ఏం చెప్తారు? అంటే చేసిన వ్యాఖ్యలు, ఉపయోగించిన భాష పైన బీఆర్ఎస్ బగ్గుమంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 50 రోజులు అయిపోయింది, 100 రోజులలో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్తాం. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా ఫిబ్రవరి చివరి వరకు రైతు బంధు కంప్లీట్ అయిద్దని కూడా చెప్పడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఫిబ్రవరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సాగ్గా చూపించి మళ్ళీ రైతు బంధును వాయిదా వేస్తారు. ప్రధానంగా ఇప్పటి వరకు 30 లక్షల మందికి రైతు బంధు వేసారు. మిగతాది కూడా వచ్చిన అమౌంట్ వచ్చినట్టే పంపిస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల నుంచి 30 లక్షల మందికి ఆల్రెడీ పోయింది. అదే లెక్క ఏముంది,
ఇప్పుడు సంఖ్య అదే ఆపినని చెప్తా Okay. 35 అంటారు ఇంకా 63 లక్షల మందికి వేస్తాము అని రేవంత్ రెడ్డి గారు అంటారు. టోటల్ కదా అది. 97 అయిందా ఇది? ఓకే. కాదు కాదు ఇంకా 63 లక్షల మందికి మేము అప్పుడు వేస్తాము అని Right. చెప్పి. టోటల్ Okay, okay, okay. 63 లక్షలు. Clarity లేకుండా అదే, మాట్లాడతారు. అది ప్రభుత్వం కాదు ఉన్నారు కదా. కదండి రైట్ మీరు. రైట్ రైట్ కృష్ణ ఇది గారు. చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్ద ఎత్తున భూతతలు పెట్టి చూడు కాదు కదా. చిన్న విషయం కాదు మనం ఇప్పుడు వచ్చి సార్. 50 రోజులు అవుతుంది. వీళ్ళకు clarity మీరు లేక 50 రోజులు Right, అవుతుంది. right, right. Let మా మీద it తీవ్ర విమర్శలు చేస్తుంది కరెక్ట్ కాదు కదా. వాస్తవంగా 50 రోజులు అవుతా ఉంది. మీరు 6 నెలల కాలం పాటు విమర్శించాలని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ 2వ రోజు నుంచి 3వ నుంచి మీరు ప్రారంభించి రేపు లోక్సభ ఎలక్షన్ లో ఖచ్చితంగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. Okay. దానిలో భాగంగా నేను సభలో విమర్శలు చేసి తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసినంత మాత్రం మాకేదో వచ్చే లబ్ధి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు 5 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాల కాలం పాలించడానికి సిద్ధంగాను. అదే కాకుండా మొన్న కరీంనగర్ లో మాట్లాడిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. ఎట్లయితారు మరి కేసీఆర్ గారు? Okay, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతాం అనుకుంటారా మీరు? రైట్ రైట్ ఒక్క నిమిషం అదే, మళ్ళా ఒక్క నిమిషం next time కౌశిక్ గారు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు మనం ఆల్రెడీ నిన్న మీ పార్టీ నేతలు బీఆర్ఎస్ వివరణపై మాట్లాడుతున్నాం కంటిన్యూ చేయండి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా 6 నెలల కాలం పాటు విమర్శలు చేయనని చెప్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిరోజు విమర్శలు చేస్తూ రేపు పార్లమెంటు ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు సీట్లు రావాలా, సీట్లు పెంచుకోని ఆలోచన తప్ప 6 నెలల కాలం పాటు విమర్శలు చేయకుండా ఉండలేమని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడింది. అదే కాకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో డబల్ డీ టు బీఆర్ఎస్ పార్టీ సాధించినట్లయితే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిరోజు అన్నిత్యం విమర్శలు చేస్తా ఉన్నారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అదే కాకుండా మేము చాలా సిద్ధశుద్ధితోటి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మేము 6 గ్యారెంటీల విషయంలో చాలా స్పష్టంగా ప్రకటన చేసినాం. ఆ ప్రకటన కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏది అనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా సోషల్ జస్టిస్ ఉండే విధంగా మీరు చూడండి పదవుల విషయంలో సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి ప్రతి విషయంలో కూడా సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరిగిన వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా క్లీన్ గా అంటే కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. దానిలో భాగంగా ముందుకు పోతాం. అదే కాకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి ఎలక్షన్లు అదే కాకుండా గతంలోకి ఇప్పటికి భిన్నంగా ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ముక్కోన పోటీ జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. కాబట్టి ఈ రెండు మధ్య పోటీ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేసినట్లయితే కొన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా ఉన్నారు. రైట్ రైట్ కృష్ణ గారు, అంటే రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో మాకు పోటీ భారతీయ జనతా పార్టీతోనే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అంటున్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటారా కేసీఆర్ గారి పార్టీ కనుమరుగు కావాలని? నిర్ణయించాల్సింది గుజరాత్ లో కూర్చున్న నరేంద్ర మోదీ గారు కాదు. లేదు కేసీఆర్ గారి పార్టీని 100 మీటర్లు పాతర పెడతా అని లండన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి కోరుకునే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాదు నిర్ణయించేది. నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇగోండి, గత సంవత్సరం 2022 వరకు లెక్కతో సహా 62,45,000 మందికి జనవరి 17 వరకు అధికారికంగా 6,351.22 కోట్లు రైతు బంధు విడుదలైంది గత సంవత్సరం. 6,351 crores టు 62.45 lakhs ఫార్మర్స్ కి జనవరి 17 వరకే రైతు బంధు రిలీజ్ అయిపోయింది. సెగ్మెంట్ వారీగా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క 3 రోజులకు ఎంత కంప్లీట్ అయిందో. ఇవాళ వీళ్ళు ఏమని అంటారు, ఫిబ్రవరి చివరి వరకు మేము ఇట్లనే చేస్తూ పోతుంటాం. కొందరేమో ప్రచారం ఆల్రెడీ అయిపోయిందని, కొందరు ఇంకేమో. అంటే మేము అనేది ఏంటంటే ఇవి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మేము ఇక రిప్రజెంటేషన్ చేయొద్దా? ఇవాళ ఇగోండి గిట్లా ఈ పాలసీలు వీళ్ళు తీసుకొని వస్తే గవర్నర్ గారేమో వావా డావోస్, గొప్ప డావోస్. ఎందుకు? అక్కడ మోదీ గారిని గెలవగానే కేడీ గారితో ఒప్పందం అయిపోయింది, 12,000 కోట్లు. నచ్చుతుంది గవర్నర్ గారికి డావోస్ తోటి. మేము అందుకే అంటున్నాం, ఇవాళ బోగస్ కంపెనీ 8,000 కోట్ల గోధి ఇండియా కంపెనీని తీసుకొని వచ్చిరో దానికి కూడా గవర్నర్ గారు ఆమోదం పలుకుతుర్రా? ఈస్ ఏ పార్టీ ఆఫ్ దట్? ఇంకొకటి చెప్తున్నాం, ఏమని అన్నారు, ఆటోక్రటిక్ అరోగెన్స్ ని ప్రజలు తిప్పికొట్టిరు అని. మేడం గుర్తు పెట్టుకోవాలి, మేడం గారు, గవర్నర్ గారు, మాకు 37.45% మాకు ఓట్లు రావడం జరిగింది. వాళ్ళకంటే 1.5% మాకు తక్కువ వచ్చింది. అంటే మాకు ప్రజలు వేసిర్రు. ఆ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే. దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది గవర్నర్ అమ్మ. దాన్ని మీరు
మాకు ఓట్లేసిన ప్రజలను కించపరచాల్సిన అవసరం లేదు. Okay. మాకు ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ గా ఇవ్వడం జరిగింది. పొలిటికల్ స్పీచ్లు రిపబ్లిక్ డే రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ ముఖ్యమంత్రి అయినా గవర్నర్ గారైనా వారి రాజకీయ తీరును చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా సమాధానం చెప్తాం. సతీష్ గారు, ఓకే, మాకు సమయం కావాలి, మాకు సెలవు కావాలి, మీరు చేసేటి అన్ని చూస్తున్నారు. యూటర్న్ కదా, Okay. నిరుద్యోగ వృత్తి యూటర్న్. ఇంకొకటి అంటే 100 రోజులు అన్నాం, అంటే 100 రోజులు అన్నాం కాబట్టి 100 రోజుల్లో కంప్లీట్ చేయకపోతే ప్రశ్నించాలి కదా అంటున్నారు. అంటే మేము అనేది ఏంటంటే ఇగోండి, ఇది సిఎంఓలో స్టేట్మెంట్ అండి. తెలంగాణ సిఎంఓ స్టేట్మెంట్ చదువుతున్నా నేను. ఏమని ఇచ్చిర్రు అంటే టిఎస్పిఎస్సి అంట రాజకీయ పునరావాసానికి కేంద్రం కాదంట. ఇందులో ఎలాంటి రాజకీయం చేసి దానినో రాజకీయ పునరావాసం కేంద్రంగా మార్చిందన్నారు. ఫలితంగా పేపర్ లీక్లు ఇవి అవి అంటే ఎవ్వరు రాజకీయ పదవులు చెయ్యము అనేసి అన్నారు. సరే, మరి గిట్లా అన్నోళ్ళు వీళ్ళెవరో మరి ఇవ్వండి. టిఎస్పిఎస్సి మెంబర్ అంటే చెప్పేటి ఒకటి చేసేటి ఒకటి. ఇవన్నీ స్టార్టింగ్ నుంచే డే 1 నుంచే గివే అబద్ధాలు. మేము కంచెలు తెంపినాము అని చెప్పి ఆ కంచెలు కట్టింది ఎవరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. నాకు కాలువాయిలు అవసరం లేదు అని చెప్పారు. నాకు కొత్త కార్లు అవసరమే లేదని చెప్పి కొత్త కార్లలో తిరుగుతున్నారు. పాల్వాయి రజని ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేశారు కదా, గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేశారు. టీడీపీ నుంచి వచ్చిర్రు, బీజేపీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ లోకి వెళ్ళారు, కాంగ్రెస్ లో చేరినరు. అంటే ఎవ్వరు వేరే గ్రూప్ ఆఫీసర్లే లేరు, కాంగ్రెస్ లీడరే గ్రూప్ ఆఫీసర్లు ఉన్నారు అన్నట్టు. మేము అనేది ఏంటంటే వీళ్ళు చెప్పేటప్పుడు చాలా పబ్లిసిటీ. మంత్రి గారండి చాలా ప్రొపగాండా చెప్తారు. అదాని అవినీతి పరుడు అంటారు, తీసుకొని వచ్చి దాంతో చరణ్ గారు ఇప్పుడు టిఎస్పిఎస్ విషయంలో మీరు చూడండి ఒకసారి. ఎస్సీ మాదిగా ఉన్నాడు, బీసీల నుంచి 2, అదే కాకుండా ఓసీలు మైనార్టీలు ఉండే విధంగా మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పాల్వాయి రజన్ కుమార్ గారు ఎంఏ బిఎల్ బిఈడి వారి గ్రామ స్థాయిలో కూడా అరే పొలిటికల్ ఏంది మరి? గతంలో చంద్రావతి గారు ఆమె క్వాలిఫికేషన్ చెప్పండి మరి. రాజకీయాల్లో ఇప్పుడు ఎస్సీ మాదిగా సార్ మా సీఎంఓ చెక్ చేసుకుంటారా? మీరు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి గారు, అవినాష్ మహాంతి గారు, సుధీర్ బాబు గారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉండే విధంగా మా సీఎంఓ ఉన్నది, అదే విధంగా సిపిలు ఉన్నారు. ఇప్పుడు టిఎస్పీ విషయంలో కూడా మీరు చూడండి, మైనార్టీ ఉన్నాడు, బీసీలు ఉన్నారు, జేఎన్టీయూ సంబంధించిన ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి మెంబర్లు తీసుకొచ్చి ఈరోజు టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసినాం. ఎందుకంటే భవిష్యత్తులో టీఎస్పీసీలో ఉన్నట్టు 13 పేపర్ గతంలో లీకులు కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో బాగా సోషల్ మహేందర్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు నన్ను ప్లే చేయమంటారా? అరే మహేందర్ రెడ్డి గారి విషయం రాజకీయాల సందర్భం మాత్రం మీరు రాజకీయాలు చేస్తాం, మీకు విషయం అర్థం కావట్లే. రాజకీయాల సందర్భం మాత్రం మీరు రాజకీయాలు మాకు శతభిషాలు లేవు. మేము నరేంద్ర మోడీ గారితో కలిసిన తర్వాత డిఫెన్స్ సంబంధించిన ల్యాండ్ అదే మేది పనులు క్లియర్ అయింది. మాకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉందని చెప్పేసి మీరు నరేంద్ర మోడీ గారు కలవని చెప్తలేము. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? మహేందర్ రెడ్డి గారు నిన్ను సూటిగా అడుగుతున్నా, నీకేం మాత్రం సిగ్గు సేరం ఉంటే రాజీనామా చేయి. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? అంటే ఇప్పుడు ఇంత దారుణంగా ఇవాళ కూడా మరి అట్లాంటి వ్యక్తినే తెచ్చి కూర్చోబెట్టుకున్నారు. రాజకీయ ప్రచారాలు మస్తు చేస్తారండి. దానికి పెద్ద ఉదాహరణ అదానే. కాంగ్రెస్ అనేది రాజకీయాల్లో మస్తు అబద్ధాలు చెప్తుంది. అందుకే తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నాము, బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా ఉండాలి, మా వాయిస్ ఉండాలి. మేము అభ్యంతరం లేదు. చట్టం ప్రకారం వ్యాపారం చేసుకుంటే కిషన్ గారు పెట్టుకున్నా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టుకున్నా మేము ఒప్పుకుంటాం. చట్ట విరుద్ధంగా అదాని చేసినా, వేరే వాళ్ళు ఎవరు చేసినా మేము వ్యతిరేకం. అంటే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి ఈ వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే పదే ఈ మధ్యన బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పారు, కానీ కేంద్రం ఈ మధ్యన 2022లో కొన్ని సవరణలు చేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకే ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు ఎక్సెప్ట్ ఈశాన్య రాష్ట్రాలు, 1-2 మిగతా రాష్ట్రాలకు సంబంధించి. అలాగే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర కూడా ఇంకా జాతీయ హోదా నుంచి దాన్ని పక్కన పెడుతున్నారు. అంటే మరి ఇంకా జాతీయ హోదా దేనికి రాదా? ఖచ్చితంగా తెస్తామని చెప్పారు, కాంగ్రెస్ తేవట్లేదు అన్న అంశం గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ప్రస్తావిస్తారు. సార్ మీరు జాతీయ హోదా విషయాలు కేంద్రంలో ఎవరునండి? భారతీయ జనతా పార్టీ మీరే 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చారు కదా, అప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు ఎందుకు అడగలేదు మీరు? విభజన హామీల విషయంలో జాతీయ హోదా పెట్టిన మాట వాస్తవం. మీరే 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి తెలంగాణ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీ ఒకటై తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హోదా రాలేదు. ఇప్పుడు కేంద్రంలో ఉంది భారతీయ జనతా, మేము లేము కదా. మా ప్రయత్నంలో ఎక్కడ కూడా మీరిద్దరు కలిసి కుట్రలు పన్నుతున్నారండి.
భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా పోటీ ఉంది ఎవరికండి 203 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సెకండ్ 53 స్థానాలు గెలిచినాం 2019లో మాకు 19% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బలంగా భారతీయ జనతా పార్టీ ఢీకొంతా ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మీరు ఉన్నారు ఇక్కడ. మేము భారతీయ జనతా పార్టీ ఎక్కడ మిలాకైతామండి? మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా లేదు వేరే పార్టీ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల సందర్భం మాత్రం రాజకీయాలు చేస్తాం. మిగతా సందర్భాల్లో మీరు రాజకీయం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించి కేంద్రంలో 3 సార్లు పోయి ముఖ్యమంత్రి గారే 3 సార్లు పోయి కేంద్రంలో మంత్రుల్ని ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మేదీపట్నం సంబంధించినటువంటి ఆ ల్యాండ్ వివాదం కూడా పరిష్కారం చూపించడం జరిగింది. అంటే మాకు ఎలాంటి శతభిషాలు లేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు కేంద్రంతో ఉన్నటువంటి తగాద విషయంలో ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాల సందర్భం మాత్రం రాజకీయాలు చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటే మాకు ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా ఇక్కడ వ్యాపారం చేద్దని చెప్పి మేము చెప్తలేము. చట్టం ప్రకారం వ్యాపారం ఎవరు చేసుకున్నా అదాని చేసుకున్నా ఎవరు చేసుకున్నా చట్ట విరుద్ధంగా వ్యాపారం ఎవరు చేసినా ఒప్పుకోవడానికి కృష్ణ గారు జిల్లాల పర్యటనకు కూడా ఇంకా ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ప్రతి వారం రోజు విడిచి రోజు జిల్లాల్లో పర్యటిస్తా అలాగే 17 పార్లమెంట్ స్థానాలు సమావేశాలు నిర్వహిస్తా అన్నారు. అంటే ఒక రకంగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకా జనంలోకి వెళ్ళిపోతున్న వాతావరణం ఎట్లా ఫేస్ చేయబోతున్నారన్నది ఒకటి. రెండోది ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికన జరిగేవి. అందుకు బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్న ఒక చర్చ కొందరు లేవనెత్తున్నారు. ఒకటి జనంలోకి వెళ్ళనివ్వండి. నిజంగా అదైతే వాస్తవం కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడే వాతావరణం ఇప్పుడు ఉండబోతుంది తెలంగాణలో. సార్ రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాలో ఒకే ఒక ఛానల్ కి వెళ్ళారు. ఆ ఎడిటర్ గారు ఇంటికి వెళ్ళి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి సాన్నిహిత్యం ఉండే వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఇది మోదీ గారు అంటే చెప్పిర్రంట రేవంత్ గారికి కలిసి కేసీఆర్ గారిని ఫినిష్ చేసేద్దాము అని వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీన్ని ఎవ్వరు కాంగ్రెస్ ఖండించలేదు, రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు. అయితే ఇది నిజమని అనుకోవాలి మేము. ఎందుకు చెప్పాలంటే బండి సంజయ్ గారిని ఊడగొట్టింది ఎవరండి? బీఆర్ఎస్. సోయం బాపురావు గారిని ఎవరు ఊడగొట్టిరండి? బీఆర్ఎస్. రఘునందన్ రావు గారిని ఎవరు ఊడగొట్టిరండి? బీఆర్ఎస్. ఈటల రాజేందర్ గారిని ఎవరు ఊడగొట్టిరండి? బీఆర్ఎస్. ఈవెన్ ధర్మపురి అరవింద్ గారిని ఎవరు ఊడగొట్టిరండి? బీఆర్ఎస్ ఊడగొట్టారు. మరి కాంగ్రెస్ ఎక్కడ కొట్లాడింది? ఇవాళ బీజేపీ విషయం మీద మేము అందుకే అంటున్నాం పాలమూరు రంగారెడ్డి వీళ్ళు ఇవాళ ఏమని అంటున్నారు? సతీష్ గారు ఒక్క విషయం సతీష్ గారు ఒక్క కాంట్రడిక్షన్ చెప్తాను నేను. వీళ్ళే ఏమని చెప్పారు ఇక్కడికి రాగానే ఢిల్లీ నుంచి ఫస్ట్ టైము గత ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న వాళ్ళతోని సఖ్యత లేకుండే కాబట్టి మనకు నిధులు రాలేదు అని అన్నారా లేదా? మళ్ళా ఇవాళ మీరేం చెప్తారు? కలిసి ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు రేవంత్ గారు చెప్తారు. మేము కయ్యం పెట్టుకున్నాం కాబట్టి నిధులు రాలేదని మీరే కదా చెప్పింది. అది మీరే మాట్లాడతారు, ఇది మీరే మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా మీరు చెప్పే కహానీలు వినడానికి? అందుకే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నమ్మరు. అసెంబ్లీతో మీ కహానీలు ఖతం అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ రాకముందు మీరు ఇచ్చిన హామీలను చేయండి చూద్దాం. రైట్ అంటే ఇంకా జనంలోకి పోవడం అనే ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రి ఇంకా వారంలో రోజు విడిచి రోజు జిల్లాల్లో వస్తానంటాం, 17 పార్లమెంట్ స్థానాలను సమావేశాలు నిర్వహిస్తానంటాం. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేయలేదు. మొదటగా గతంలో ఎలక్షన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తానని చెప్పిన మాట వాస్తవం. అక్కడి నుంచే ప్రారంభించి అన్ని జిల్లాలు ఒక్కో రోజు విడిచి రోజు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా జిల్లా పర్యటన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ కృషాంక్ గారు. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వనే అన్నట్టుగా కొంత వాతావరణం హీట్ ఎక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సీనియర్ మంత్రులు, మిగతా నేతలు బీఆర్ఎస్ టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం, దానిపైన అటు బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతుండడం, ముఖ్యమంత్రి మళ్ళీ జిల్లా పర్యటనకు సిద్ధమవుతుండడం, అంటే ఫిబ్రవరి 2 లేదా 3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్న వార్తలు ఒకవైపు, అలాగే ఏప్రిల్లో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయి, ఒకవేళ దశల వారీగా ఉన్న ఫస్ట్ పేజీలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇంకా ఎన్నికల రణరంగంలోకి దూకడానికి సీఎం సిద్ధమైపోయారన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా దిగే వాతావరణం ఉంది. ఒక రకంగా లోక్సభ ఎన్నికలకు ఒక శంఖారావం పూరించేటట్టుగానే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక మళ్ళీ తెలంగాణలో రాజకీయ వాతావరణం, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు, ఈ తరహా వాతావరణం అయితే చూడబోతున్నాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.